మీరు చూడండి 23 మందిని తీసుకుంటే ఒక్కళ్ళే గెలిచి అవును. మొన్న వల్లభనేని వంశీ గెలిచాడా లేదు కదా లేదు. అట్లాగే మద్దాలగిరి మద్దాలగిరి అంటే పోటీనే చేయలేదు అనుకోండి వచ్చిన గణేష్ ఓడిపోయాడు కదా సీట్ రాలేదు కదా గణేష్ ఓడిపోయాడు అవును. వల్లభనేని వంశీ ఓడిపోయాడు అంటే వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయారు అవును. తెలుగుదేశం పార్టీ తరఫున చేసినటువంటి కోటరెడ్డి గెలిచాడు ఆనంద రామనారాయణ రెడ్డి గెలిచాడు శ్రీదేవికి సీట్ రాలేదు మేకపాటికి సీట్ రాలేదు అంటే తెలుగుదేశం తరపున వలసలు వచ్చినటువంటి వాళ్ళు గెలిచారు వైసీపీ తరపున వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయారు ఈ ఫార్ములా కనబడ్డప్పుడు రేపు రావాలనుకునేవాడు ఎట్లా వస్తాడు అవును సింపుల్ లాజిక్ కదా అలర్ట్ అవ్వాల్సిన సందర్భం ఒక రకంగా ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కాంగ్రెస్ కాచు కూర్చుంది ఒక పక్క టీడీపీ వ్యూహాలు టీడీపీ చేస్తారు ఆయన ఎప్పుడూ అలర్ట్ గానే ఉంటాడు కాబట్టి సమస్యలు అయింది టైం ఇప్పుడే ఏమి ఉండదు నాకు తెలిసి ఇంకో 3 ఏళ్ల దాకా పైన అన్ని సినిమాలు చూస్తూ ఉండటమే ఈ లోపు తను జైలుకి వెళ్లకుండా చూసుకోవాలి తన ప్రాణాలు ఎవరు తినకుండా చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన లోపలేపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆయన చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆ రెండింటిని కాపాడుకుంటే ఆ తర్వాత జనంలోకి తిరిగి ఆయన ఏం చేసుకోవాలో చేసుకుంటాడు అంతే ఆయన సేఫ్గా ఉండాలి సేఫ్ అయిన రాజకీయం చేయాలి రైట్ చూద్దాం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తుందా త్రూ షర్మిలతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఇలాగే నడుస్తుంది అలర్ట్ అవ్వాల్సిన సందర్భమేనా జగన్మోహన్ రెడ్డి గారు